అని అంటున్నాం. ప్రజల కోసం రావడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది? పవన్ గారు, సందీప్ గారు వస్తారు కానీ ముందుగానైతే ఈ కాంగ్రెస్ పార్టీలకు ఒకటి చెప్తున్నా. ఆల్రెడీ నారెదిగింది. 3 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు, 300 కోట్లు పెట్టి డేరాలు వేసిర్రు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడినరు. ఆ నాట్లేసే సమయానికన్నా ఆల్రెడీ పొలాలు దున్నుకుంటున్నారు రైతన్నలందరూ. రైతు భరోసా అని చెప్పిర్రు. ఆల్రెడీ 3 రైతు బంధులను ఎగ్గొట్టిర్రు. ఈసారన్నా రైతు బందా లేకపోతే రైతు భరోసానా వేయాలని రైతుల పక్షాన కోరుతున్నా. ఇంకొకటి, నిన్న గురుకుల విద్యార్థులు చనిపోతున్న విషయాన్ని జర్నలిస్టులు మాట్లాడుతుంటే అదే ముఖ్యమంత్రి, అదే విద్యాశాఖ మంత్రి ఎద్దేవా చేస్తూ సమాధానాలు చెప్తున్నారు. అవి పాత న్యూస్లు అని చెప్తున్నారు. పోచంపాడుల లిఖిత 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఫుడ్ పాయిజన్ గురుకులాలల్లా తినడం వల్ల ఆమెకు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయింది. మరి ఆమె గత సంవత్సరంలో చనిపోయిందా, 2 సంవత్సరాల కింద చనిపోయిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయిందా అనేది వెంకట్ చెప్పాలి. వెంకట్ ఇంకా కూడా రేవంత్ రెడ్డి పాలనను నువ్వేదో ఆహా ఓహో అనుకొని ఊహలల్లా విహరించకు. పల్లె ప్రజలు పెట్టిన సురుకుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించినా కూడా మీరు ఏదైతే బీసీలకు 42% ఇస్తా అని చెప్పిర్రో, పార్టీల పరంగా కాకుండా మీరు ఏదైతే తెస్తా అని చెప్పిర్రో, పార్లమెంట్ జరిగింది మొన్న. పార్లమెంట్ లో కూడా ఏ ఒక్క ఎంపీ కూడా మీ తరపున ఎంపీ కానివ్వండి, పాపం బీజేపీ వాళ్ళు కానివ్వండి మాట్లాడింది లేదు. మీరు పార్లమెంట్ లో కొట్లాడాల్సింది కొట్లాడతలేరు, తీసుకురావాల్సినవి తీసుకొస్తలేరు. ఆ విద్యార్థులకు ఏదైతే గురుకులాల్లో మంచి ఫుడ్ పెడతలేరు. కానీ రేవంత్ రెడ్డి మనవడి కోసం 100 కోట్లు పెట్టి ఆ మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ అయితే ఆడించుకుంటారు. ఆనాడు కేసీఆర్ గారి మనవడు ఏదో ఒక దానిలో పాల్గొంటే ఆయన మీద ఏ విధంగా బాడీ షేమ్ చేసిండ్రో చూసినాం. కానీ మేము అట్లాంటి సంస్కారహీనులము, నీచులం కాదండి. మేము అసలు రేవంత్ రెడ్డి అనేటైనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 90-80% ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి బీసీల గురించి మాట్లాడిండా ప్రధానమంత్రి గారితో, లేకపోతే తెలంగాణ రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఫుట్బాల్ ఆడడానికే పోతున్నాడా, లేకపోతే ఎవరికైనా కప్పం కట్టడానికి పోతున్నాడా? ఏం చేస్తున్నాడు? పవన్ గారు ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతా. పవన్ గారు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా. ఒక్కసారి అసెంబ్లీకి రాని వ్యక్తి, ఏది కేవలం బాయికాడే ఉంటున్న వ్యక్తి, అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అయినా కూడా ఒక్కసారి ప్రజల తరపున మాట్లాడని వ్యక్తి గురించి మీరే ఒకళ్ళ పుచ్చుకున్నప్పుడు 2 సంవత్సరాలుగా అహర్నిశలు ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి మంచిగా చెడుకున్న ఒక పెద్ద మనిషి గురించి మేము ఒకళ్ళ పుచ్చుకోవద్దా? ఏం వ్యక్తి గురించి మీరు ఒకళ్ళ పుచ్చుకోవచ్చు, అన్ని చేస్తున్న వ్యక్తుల గురించి మేము ఒకళ్ళ పుచ్చుకోవద్దా? ఓకేనా? సందీప్ గారు ఇప్పటికైనా రైతుల తరపున మాట్లాడుతున్నా. రైతు బంద్ వేయాలి. 3 సార్లు ఎగ్గొట్టిండ్రు. ఆ ఎగ్గొట్టిన పైసలను కూడా వేయాలి. రైతులకు రుణమాఫీ కూడా సరిగ్గా జరగలేదు. ఇంకా 100% వేసినామని వాళ్ళు గప్పాలు చెప్పుకుంటున్నారు. ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులందరికీ రుణమాఫీ చేయాలి. యూరియా కోసం యాపులు తీసుకొస్తారు. మ్యాపులు రైతులకు తెలియదండి. ఇది వరకు యూరియా కష్టాలు లేకుండా కేసీఆర్ గారు పాలించిండ్రు. యూరియా కష్టాలను రైతులకు తీర్చండి. రైతులు పొలాలలో ఉండే రైతులు లైన్లలో నిలబడితే పంటలు